ఎడారి మధ్యలో రెండు పెద్ద కొండల మధ్య దాగి ఉన్న ఒక రహస్య నగరం. దాని లోపలికి వెళ్లే మార్గం ఇరుకైన గృహలా ఉంటుంది. కానీ చివరిలో మీరు చూసేది కలలా కనిపించే ఒక అద్భుత నిర్మాణం. కొండను కోసి చెక్కి లోపల నుంచి తీర్చిదిద్దిన రాజభవనం. దాన్ని చూసిన ప్రతి వాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది ఎలా సాధ్యమైందని. అది ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎడారిలో నీరు లేకుండా 20,000 మందితో ఒక మహానగరం ఎలా ఏర్పడింది, అంతేకాదు చివరికి ఎందుకు ఆ నగరం ఖాళీ అయింది. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే అద్భుతమైన పురాతన నగరం యొక్క రహస్యాల గురించి. 1812లో యోహాన్ లుడ్విగ్ బుర్కండ్ అనే అడ్వెంచర్ అరేబియన్ ఎడారిలో ప్రయాణిస్తూ దారి తప్పాడు. అతను రెండు పెద్ద కొండల మధ్య 1.5 కిలోమీటర్ల పొడవైన ఇరుకైన మార్గం కనుక్కున్నాడు. దాన్ని సిక్ అని పిలుస్తారు. ఈ మార్గం ద్వారా నడుస్తూ వెళ్ళగా చివరిలో మార్గం కొంచెం వెడల్పైంది. అక్కడ అతను ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చూశాడు. అది లైవ్ స్టోన్ అంటే సున్నపురాయి కొండలో చెక్కబడిన ఒక భవనం. దీన్ని అరాబిక్ లో అల్ ఖజానా అని కూడా పిలుస్తారు. అల్ ఖజానా అంటే దాని అర్థం దాచిన ధనం ఉన్న ప్రదేశం అని అర్థం వస్తుంది అనమాట. ఈ నిర్మాణం 127 అడుగుల ఎత్తులో ఉంది. ఇది బయట నుంచి కట్టబడలేదు. కొండను తొలిచి లోపల నుంచి చెక్కి అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని స్తంభాలు, డిజైన్లు మరియు పైభాగం చాలా శ్రద్ధగా అందంగా చెక్కబడ్డాయి. ఇది చూడడానికి ఒక కళలా అనిపించింది. ఈ నిర్మాణం ఒక గదికి దారి తీస్తుంది. కానీ ఆ గదిలో ప్రత్యేక డిజైన్లు లేవు. కేవలం సహజమైన రాళ్ల అందం మాత్రమే ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన బుర్కండ్ ఆశ్చర్యపోయాడు. అతను ఇంకా లోతుగా వెళ్లి చరిత్రను కనుగొనాలనే ఉత్సాహం కలిగింది అతనుకు. బుర్కండ్ ముందుకు వెళ్ళగా అతను ఇంకా అద్భుతమైన నిర్మాణాలు చూశాడు. సుమారు 6,000 మంది కూర్చునేందుకు వీలున్న ఒక రాళ్లతో చెక్కిన థియేటర్ కనిపించింది. ఇది కూడా లైమ్ స్టోన్ లో చెక్కబడింది. థియేటర్ నుంచి ఒక రహదారి ఒక పెద్ద దేవాలయం లాంటి నిర్మాణానికి దారి తీసింది. అక్కడ కొన్ని అవశేషాలు కనిపించాయి. ఇవి ఒకప్పుడు పెద్ద నగరం ఉండేదని సూచించాయి అక్కడ పరిస్థితులు. ఈ అవశేషాలను చూసిన బుర్కండ్ కు ఒక పాత కథ గుర్తుకొచ్చింది. అది నెబటియన్ గురించి, ఒక తెగ గురించి విన్న కథది. అసలు ఎవరి నెబటియన్లు? నెబటియన్లు 2000 సంవత్సరాల క్రితం అరేబియన్ ఎడారిలో నివసించిన ఒక తెగ. వీరు చైనా, ఇండియా, ఈజిప్ట్ మరియు రోమ్ నగరాల మధ్య సిల్క్ మరియు మసాలా వ్యాపారం చేసేవారు. వీరు తమ ధనాన్ని గ్రీకులు, రోమల నుంచి రక్షించడానికి ఎత్తైన కొండల లోపల దాచేవారు. నెబటియన్లు సాధారణంగా ఎడారిలో టెంటల్లో నివసించేవారు. కానీ వారు పెట్రా లాంటి అద్భుత నగరాన్ని నిర్మించారంటే చాలా ఆశ్చర్యం వేసింది. పెట్రా ఒకప్పుడు 20,000 మందికి పైగా జనాభా కలిగిన నగరం. దీని గోల్డెన్ పీరియడ్ లో ఇది వ్యాపార కేంద్రంగా విరజిల్లింది. కానీ చివరికి కేవలం 300 మంది మాత్రమే మిగిలారు. అసలు పెట్రా నిర్మాణం ఎలా జరిగింది? పెట్రాలోని నిర్మాణాలు సాధారణ భవనాల్లా కట్టబడలేదు. ఇవి లైమ్ స్టోన్ కొండల నుంచి తొలిచి లోపల నుంచి చెక్కి తయారు చేయబడ్డవి. ఇవి చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తులో రాళ్లను చెక్కడానికి గొప్ప నైపుణ్యం, శ్రమ మరియు ఇంజనీరింగ్ అవసరం. ఇక్కడ నెబటియన్లు కొండల పైభాగం నుంచి కిందకు తవ్వుతూ నిర్మాణం చేసేవారు. వారు హారిజంటల్ పద్ధతిలో రాళ్లను కోస్తూ స్తంభాలను, డిజైన్లను చెక్కేవారు. ఈ ప్రక్రియలో వాళ్ళు సాఫ్ట్ లైమ్ స్టోన్ ఉపయోగించారు. ఇది తవ్వడానికి సులభం అన్నమాట. పరిశోధకులు ఒక అసంపూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు. దీన్ని బట్టి నెబటియన్లు పైనుంచి కిందకి తవ్వినట్టు తెలిసింది. అలాగే కొన్ని అరాబిక్ లిపిలో రాసిన వాక్యాలు కనిపించాయి. ఒక గదిపై రాసిన వాక్యం ఎలా ఉంది, ఈ సమాధి పవిత్రమైంది, దీన్ని ఎవ్వరూ మార్చకూడదు, లోపల వస్తువులను తీసుకోకూడదు అని రాసి ఉంది. ఈ గదులు సమాధుల కోసం ఉపయోగించబడ్డాయని, అలాంటివి దాదాపుగా 800 పైగా పెట్రా నగరంలో ఉన్నాయని తెలిసింది. ఇంతటి ఎడారి ప్రాంతంలో వీరికి నీరు ఎలా దొరికింది? పెట్రా ఒక పొడి ఎడారిలో ఉంది. నెబటియన్లు ఒక అద్భుతమైన నీటి వ్యవస్థను నిర్మించారు. పెట్రాకి 8 కిలోమీటర్ల దూరంలో ఎన్మూసా అనే సహజ నీటి ఊట ఉంది. నెబటియన్లు ఈ నీటిని నగరానికి తీసుకురావడానికి పైప్ లైన్ వ్యవస్థను నిర్మించారు. వారు కొండల మధ్య చిన్న చిన్న ట్రంచ్లు అంటే కాలువలు తవ్వి వాటిని కలిపి పెద్ద పైప్ లైన్ గా మార్చారు. ఈ పైప్ లైన్ లో 4 డిగ్రీల కోణంలో అమర్చారు. తద్వారా నీరు సులభంగా ప్రవహిస్తుంది మరియు లీకేజ్ తగ్గుతుంది. ఈ ఇంజనీరింగ్ నైపుణ్యం 2000 సంవత్సరాల క్రితం ఉన్నదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందరికి. వరదల నుంచి నగరాన్ని కాపాడేందుకు నెబటియన్లు 5 పురాతన డ్యాములు నిర్మించారు. ఈ డ్యాములు నీటిని నిల్వ చేయడమే కాక వరదల నుంచి రక్షణ కల్పించాయి. కొన్ని డ్యాములు ఇప్పటికీ 2000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉన్నాయి. అసలు ఇంతమంది ఉండి ఇంత సంపద ఉన్న పెట్రా నగరం ఎందుకు ఖాళీ అయింది? పెట్రా ఒకప్పుడు జనాభా, వ్యాపారంతో విరజిల్లిన నగరం. కానీ క్రీస్తు 363లో ఒక భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల చాలా నిర్మాణాలు, డ్యాములు, నీటి వ్యవస్థలో గోడలు కూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. వ్యాపారం తగ్గిపోయింది. వరదలు కూడా నగరాన్ని ముంచెత్తాయి. ఇది నీటి వ్యవస్థను నాశనం చేసింది కూడా. ఈ కారణాల వల్ల ప్రజలు క్రమంగా పెట్రాను వదిలి వేరే నగరాలు
వేలకు వలస వెళ్లారు. చివరికి నగరం ఖాళీ అయిపోయింది. కేవలం 300 మంది మాత్రమే మిగిలారు ఇక్కడ. 1985లో యునెస్కో పెట్రాను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇండియానా జోన్స్ అండ్ ద లాస్ట్ క్రూసైడ్ సినిమాలో చూపించిన హెలిగ్రిల్ టెంపుల్ అనే అల్కజానా నిర్మాణమే. పెట్రా యొక్క అద్భుత నిర్మాణాలు, నీటి వ్యవస్థ మరియు చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడికి వస్తున్నారు. పెట్రా అనేది కేవలం ఒక పురాతన నగరం మాత్రమే కాదు, అది మానవ మేధస్సు, ఇంజనీరింగ్ ప్రతిభ, కళాత్మకతలకు ఒక అద్భుతమైన సాక్ష్యం. ఎడారి మధ్యలో నీటిని నిల్వ చేసి డ్యాములు నిర్మించి కొండల గోడల్ని భవనాలుగా మార్చిన నెపటియల ప్రతిభ ప్రపంచానికి ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు. అయితే ప్రకృతి విపత్తుల ముందు ఎంతటి శక్తివంతమైన రాజ్యం కూడా నిలబడలేదని పెట్రా మనకు గుర్తు చేస్తుంది. ఒకప్పుడు వేలాది మంది జనాలతో నిండిన నగరం నేడు కేవలం శూన్యంగా నిలిచిన రాతి గోడలతోనే మాట్లాడుతుంది. అందుకే పెట్రా కేవలం ఒక చారిత్రక స్థలం కాదు, సమయం ఎంత బలమైంది కానీ మానవ ప్రతిభ అంతకంటే అద్భుతమైందని నిరూపించే జీవవంతమైన చిహ్నం ఇది.